శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. యుగంధర్ కథ 10వ భాగం. రచన ప్రసాద్ గారు. ఒరే ఎంకా, ప్రభువు గారిని సిద్ధం చేశావురా అన్నాడు జనార్దన మంత్రి. చేత్తా ఉన్నానండి. ఏదవగాడిదా సరిగా చేయించుకు సత్తేనా అదేదంటాడు ఇదేదంటాడు. రాజుగారి పరాయి సగం తొడుక్కొని సుర్వా ఏమనుకోకుండా ఎల్లికి చూసొత్తానని గోలసేస్తున్నాడు సామి. ఒరేయ్, మాట్లాడకుండా దుస్తులు వేసుకో అన్నాడు జనార్దన మంత్రి. పేరిగాడు మరేం మాట్లాడలేదు. అయినా వాడి మనసులో గిలిగిలిగానే ఉంది. పట్టక పట్టిన వైభోగం. గందా, ఇది నా ఇల్లి పక్కనుంటే ఎంత బాగుంటును అనేది వాడి భావన. సేవకుడు షరాయి తొడగడం పూర్తి చేశాడు. పేరిగాడు చిన్నగా ఆసనం మీద నుండి లేచాడు. చూడండి సామి, నాకింత భోగం పడుతూ ఉంటే నా ఎల్లి చూడొద్దు. వీళ్ళు దానికి చూపించొద్దంటారు ఎదవలు. ఈ దుస్తుల్లో నన్ను సుత్తే ఎంత సంబరపడ్డదని. ఆమె సంతోషాన్ని చూసి ఓర్చలేని నా కొడుకులు సామి వీళ్ళు. సావి ఒక్క క్షణంలో పరిగెత్తుకుంటా వెళ్ళి చూపించే వత్తా ఏం సామి అన్నాడు తన కోరికను జనార్దన మంత్రి అయినా మన్నింపక బోడనే ఆశతో. ఒరేయ్, పోయి కూసోవాల్సిందేనా స్వామి? కూర్చో ముందు. ఒరేయ్, ప్రభువుల వారికి నగలు పెట్టండిరా అన్నాడు మంత్రి. పరిజనులు క్రమంగా నగలన్నీ అలంకరించసాగారు. ఇంతలో దరవారికుడు వచ్చి, ప్రభు, వివ్వకర్మ వీరదారి వచ్చాడు అని మనవి చేశాడు. ఒరే వెంకా, వీరాచారి ఎందుకురా పిలిపించావు అన్నాడు మంత్రి. చిత్తం ప్రభు, ఈ పేరిగాడికి చెవులకు మండలాలు తగిలిద్దామని చూస్తే రంధ్రాలు లేవు. పేరిగాడనకురా ఎంకా, ప్రభువుగారనరా. అలాగే స్వామి, ఈ ప్రభువునకు చెవులు కుట్టిద్దామని పిలిపించాను వీరాచారి గారిని అన్నాడు వెంకడు. ఆ మాట వినటంతోటే పై ప్రాణాలు పైకి ఎగిరినాయి పేరిగాడికి. రచించండి దమ్మ ప్రభువులు మంత్రిగోరు. విన్నప్పుడు మా నాయనమ్మ చెవులు కుట్టిస్తానంటే భయమేసి 10 రోజులు పత్తు పడుకుండిన. దాంతో ఆ గండం గడిచిపోయింది సామి. ఈ మాటుకి కాయండి ప్రభు. వరే, మేం ప్రభువులం కాదురా, మంత్రులం. ప్రభువు నీవురా. నేనే గందా బాబు, నా మాట చెల్లిలాలిగా. సామి, ఓరి వెదవా, నీకెంత చావు తెలివి పుట్టిందిరా. అవశ్యం చెల్లించాల్సిందే. అయితే నేను కుట్టించుకోను మంత్రి. ప్రభువులు కావాలంటే ముందు చెవులు కుట్టించుకొని కుండలాలు తరించాలిరా. వీరాచారి గారు కానివ్వండి. ప్రభువులకు ఏమాత్రం నొప్పి కలగకుండా రంధ్రాలు చేయండి అన్నాడు జనార్దన మంత్రి. అప్పుడే ప్రవేశించిన వీరాచారితో పోగులతో తన వైపుకొస్తున్న వీరాచారిని చూసి భయంతో వణికిపోసాగాడు పేరిగాడు. అమ్మోయ్ నాయనోయ్, మా మంచి నాయనమ్మ కాబట్టి ఏడుస్తున్నాననే దయతో వదిలిందోయ్. ఈ ఆచార్లు గారు వదిలేట్టు లేడు రోయ్. ఈ మంత్రిగారు లాలూచిరోయ్ అంటూ రాజభవనమంతా ఎలుగెత్తి కేకలు వేస్తూ పరిగెత్తసాగారు పేరిగాడు. ఒరే ఎంకా, సుబ్బా, ప్రభువులను పట్టుకొచ్చి కూర్చుండబెట్టండిరా అన్నాడు జనార్దన మంత్రి. ఆయన ఆజ్ఞ ఇచ్చిన తక్షణంలో ప్రభువు వెంటపడ్డారు సేవకులు. ప్రభువు వాళ్ళని అంతఃపురమంతా తిప్పి ముప్పు తిప్పలు పెట్టసాగాడు. చివరికి ఎలాగైతేనే తన్నుకుంటూ ప్రభువు వారిని తీసుకొని వచ్చి పెడరక్కలు విరిచి కట్టి కూర్చోబెట్టారు. ప్రభువు వారు ఇంకా అరవటం మాత్రం మానలేదు. ఇదిగో మంత్రయ్య గోరు, నన్ను ఇట్టా కట్టేయిత్తివే, ఇదేమన్నా న్యాయంగా ఉంది, సత్యం చెప్పు అన్నాడు ప్రభు. సర్కార్ వాణ్ణి బట్టి బంధించేసరికి గగనమయ్యింది. ఎలాగో అలా పట్టుకొని సరికి గాడిదలా ఓండ్ర పెట్టి నానా హంగామా చేశాడు ప్రభు. ఒరే సాకలనాయనంత మాత్రాన గాడిద అంటావురా? సాకలి గాడిద చూసుకో నా సావిరంగా ఏం చెత్తానో సుత్తో. మంత్రయ్య గోరు, ఈడి పని పట్టండి బాబు అన్నాడు పేరిగాడు.
వాడి విషయం ఆలోచిస్తాను. ముందు తమరు చెవులు కుట్టించుకోండి, రాజయోగం లభ్యం కాదు అన్నాడు జనార్దన మంత్రి. అంతలో విశ్వకర్మ వీరాచారి ప్రభువుల కుడి చెవిలోకి పోగు సర్రను దింపేశాడు. అమ్మ నాయనోయ్ ఎల్లి, వీళ్ళు నన్ను చంపెత్తున్నారు, ఎల్లి రావే నా ఎల్లి అంటూ అరవసాగాడు. ఇంతలో వీరాచారి రెండవ చెవి కూడా చిటుక్కుమనిపించాడు. పేరిగాడు మరోసారి పెడబొబ్బలెట్టసాగాడు. ఒరే, నీకు యోగకాలం రా, ఇలాంటివన్నీ ఓర్చుకోవాలి. చూడు, దగద్దగాయమానంగా మెరిసిపోతున్న ఆ రత్నకుండలాలు నీ చెవులకు అలంకరిస్తారు. యోగం సంగతి వదిలేయండి సామి, చెవులకు కూసింత నీరు సున్నమన్నా వేయించండి సామి. వేస్తారులేరా, అట్లా అంటే కాదు సామి. ఒరేయ్, నన్ను నీవు నలుగురి ముందు సామి అనకూడదు, అమాత్య అనో జనార్దన మంత్రి అనో పిలవాలి. అలాగేలే సామి. అదిగో మళ్ళీ అదే మాట. బుద్ధి సామి. అమెత్తగోరు నా చెవులకు నీరు సున్నం అలాగే వేస్తారులే ప్రభువు. అది కాదు, అమెత్తం గోరు. ఆ మాట మీరు ఆ వెధవ నాయాళ్లకు చెప్పండి, లేకుంటే ఎయ్యరు. ఆ ఎండికి నేనంటే మరీ సులకన. మీరు చెప్పండి సామి. అలాగేలే వెంక, ప్రభువులకు చెవులకు నీరు సున్నం వేయరా? అలాగే సామి అంటూ వెంకడు నీరు సున్నం పెట్టించాడు. ఆ తరువాత ప్రభువుల జుట్టుకి అభినందన సూత్రం కట్టండిరా అన్నాడు జనార్దన మంత్రి. అదెందుకు అమెత్తంగోరు? అమెత్తంగోరు కాదురా, అమాత్య. అమెత్తే. అది కాదురా, అమాత్య. పోనీ మంత్రిగారు అని పిలవరా? అద్గది అట్టా తెలిగ్గా చెప్పండి, పలుకుతా. మంత్రి గోరు. గోరు కాదురా, గారు అను. గోరు కాదురా, గారు అను. ఓరి నీ దుంపతిగా. సరేలే, ఆ సూత్రం లాగినప్పుడల్లా దేవరవారు బేష్, షహబాష్, హవ్వ అని అంటుండాలి. అప్పుడు సభలో జరుగుతున్న వినోదాన్ని తమరు గ్రహించి అభినందించినట్టు అవుతుందన్నమాట. ఎవరైనా బాగా పాడినప్పుడు, అభినందించదగిన విద్య ప్రదర్శించినప్పుడు మీ సింహాసనానికి వెనుక ఉన్న వెంకటు త్రాడు లాగుతాడు. ఆ త్రాడు లాగిన వెంటనే తమరు అభినందించడం ప్రారంభించాలి. ఇంతేనా అభినందించడం అంటే? ఏందో అనుకున్నా. తాడు లాగినప్పుడల్లా హువ్వ అంటావేనా సామి? అంతే. అయితే సరే, కట్టరా ఎంకా కట్టు. అభినందన్ర సూత్రం గట్టిగా కట్టు. దాని సిగతరగా లాగిన ఎట్టానే బ్రహ్మాండంగా అభినందించి పారెత్తా. వెంకడు ప్రభువులకు అభినందన సూత్రం కట్టాడు. ఒరే వెంక, ఇక ప్రభువులకు కిరీటం పెట్టరా అన్నాడు జనార్దన మంత్రి. మేలుజాతి తురాయితో మరకత మాణిక్యాది నవరత్న సముచ్చయంతో మెరిచిపోయే కిరీటాన్ని ప్రభువుల తల మీద ఉంచాడు వెంకడు. ఆ కిరీటాన్ని చేతులతో తడిమి చూసుకుని సంతృప్తిగా విదిలించాడు తన తలను పేరిగాడు. అతడి నెత్తిన అంత ఎత్తున ఉన్న తురాయి క్షణమాత్రం ఒక్కసారి ముందుకు వంగి పైకి లేచింది. అమ్మ బాబోయ్, నా నెత్తిన పిల్లి కూన ఎక్కింది రోయ్ అంటూ రంకె పెట్టాడు ప్రభువు. పిల్లి ఎక్కడరా? మాకెవ్వరికి కనిపించదే. నీ తల మీదకెట్లా వచ్చిందిరా? వచ్చింది సామి, వచ్చింది. ప్రమాణం తోడు, మీ తోడు, నా తోడు, నా ఎల్లినంత తోడు నాను చూసినా సామి. సొంత కళ్ళెట్టుగవని అది నా తల మీద కూకొని తన తోకతో నా ముఖం మీద కొట్టబోయింది సామి. సత్యం నే సచ్చినంత ఒట్టు, నా ఎల్లి ముండమోసినంతొట్టు సామి. అది పిల్లితోక కాదురా, అది తురాయి. తురాయి అంటే కిరీటం మీద ఈకలీకలుగా లేవు అవి. కిరీటం మీద ఉండే పీకలా సాములు. అట్లా చెప్పండి. అయినా ఏదవ పీకలు ఉన్న చోట ఉన్నట్టుండదు కదా. అట్టా ఊగతేమి? ఏం వాయువా అంటా? వాయవా కాదురా, వాజమ్మ. దేవరవారి గాడిదకి ఓండ్ర పెట్టడం అలవాటు అయిపోయినట్లుగానే వాటికి అలా ఊగటం అలవాటు. అద్గది అట్లా చెప్పండి సాములు. అయితే సరే. అయినా సాములు, నాకెందుకొచ్చిన బాధ అంట. సాకిరే వెళ్ళి సలవ చేసేసిన కొడుక్కిన రాజు ఏసం ఎందుకు? ఆహా,
రాజు ఏసం ఎందుకు అంట. మా ఎరికల సుబ్బిగాడి మహారాజు ఏసం. మా లావు బాగుంటుంది, ఆడసేత వేయించుకోండి సామి. అది కాదురా, నీకు పట్టింది కదా అని అందరికీ యోగం పడుతుందంటారా? కానీ ఒరే వెంక, ప్రభువులకు పన్నీరు చల్లరా? వెంకడు పన్నీరు జోరుగా చిలకరించటం ప్రారంభించాడు ప్రభుల వారి మీద. ఒరేయ్ ఎంకోయ్, నానేం దున్నపోతుననుకున్నావేంటి? ఊరికే కుమ్మరిత్తుండావు. అగసే. వెంకట ఆగలేదు. ప్రభువులకు కోపం వచ్చింది. బలవంతాన వెంకటి చేతిలోని పన్నీరు బుడ్డిని లాక్కొని వాడి మీద చల్లుతూ వాడి వెంట పడ్డారు ప్రభువులు. వెంకట అమ్మోయ్ అమ్మోయ్ అంటూ అంతఃపురమంతా పరిగెత్తసాగాడు. వెంకటి వెంట ప్రభువులు కూడా పరిగెత్తసాగారు. ప్రభువును పట్టుకోవటానికి అంతరంగిక పరివారం పరుగులెత్తసాగింది. ఒరేయ్ పేరిగా అన్నాడు పెద్దగా జనార్దన మంత్రి. పేరిగాడు వినేటట్టు లేదు. వెంకటి మీద జడివాన కురిపించాలని వాడి పట్టుదల. ఒరేయ్ పేరిగా, నువ్విలా ప్రవర్తిస్తే పెద్దన్నగారు యుగంధరుల వారిని పిలిపించాల్సి ఉంటుంది. యుగంధర మంత్రి పేరు వినగానే పేరిగాడు అదిరిపోయాడు. యుగంధర శబ్దం వింటేనే వాడికి అమిత భయం. అదీగాక ఆ రోజున గండాన్ని గడిపి యోగాన్ని పట్టించే సందర్భంలో మహామంత్రి యుగంధరుల వారి చేతి దెబ్బ చవిచూశాడు. అందుకే మంత్రబద్ధునిలా నిలబడిపోయాడు పేరిగాడు. మర్యాదగా తిరిగిరా, తిరిగొత్తాను గాని సామి, యుగంధరుల ఊరిని మాత్రం పిలవరు కదా. ఆయన ఊరు వచ్చారంటే నా ఎల్లి ముండమొయ్యటం సత్యం సామి. పిలవనులేరా, కానీ చెప్పినట్లు వినాలి సుమా. ఇంటాను సామి. ఇదిగో ఇదేమిటో తెలుసా అంటూ పచ్చకర్పూరపు డబ్బి ఒకదాన్ని తీశాడు బల్ల మీద నుండి మంత్రి జనార్దనుడు. ఏంది సామి, కర్పూరం లాగుంది? అవునవును కర్పూరం. దీన్ని కాస్త వేళ్ళకు పట్టించుకో. ఎందుకు సామి? సభలో అభినందన సూత్రాన్ని అధికంగా లాగితే ఈ 2 వేళ్ళు కళ్ళలో పెట్టుకోవాలి. అప్పుడు ఆనంద బాష్పాలు కళ్ళ వెంట జలజల రాలుతాయి. చూసేవాళ్ళకు ప్రభువులెంత రసహృదయులు, నవనీత హృదయులు అనిపిస్తుంది. ఆనంద బాష్పాల స్వామి? అవునవును. కచేరీలో విద్యా ప్రదర్శన ఉత్తమ స్థాయిలో జరుగుతున్నప్పుడు అప్పుడప్పుడు ఈ ఆనంద బాష్పాలు కారుస్తూ ఉండాలి రసహృదయులు. అలాగేలే స్వామి, ఆ డబ్బి నా చొడ్డో ఎట్టుకుంటా. కానీ స్వామి, ఎల్లినంజీ లేకుండా నాను సింహాచనం ఎక్కనంట స్వామి. ఒరే పగటివేళ ఎల్లిని చూస్తే దాని మొగుడికి ప్రాణగండం అని జోషులు చెప్పటం వినలేదురా? సత్తే సచ్చాడు ఎదవ నాయాలు. నా ఎల్లి కన్నా ఎక్కువ అంట. అది కాదురా, ఎల్లి మొగుడంటే నువ్వే కదరా, ఇంకా ఎవడన్నా ఉన్నాడేంటి? చాచా, అయ్యేం మాటలు సామి. అయితే చావబోయేది నువ్వే అవుతావు. అయ్యో సామి, ఇదేం యోగంరా సామి. పోనీ చీకటి పడ్డ తర్వాత చూడొచ్చా సామి? ఆహా, చీకటి పడ్డ తర్వాత నీ ఎల్లి నేసుకొని సింహాసనం ఎక్కితే 6 నెలల్లోగా చీకట్లో నీ ఎల్లిని చూస్తే నీవు బాగుంటావు, కానీ నీ ఎల్లి చస్తుంది. అయ్యో దేవుడా, ఇదెక్కడి కర్మరా భగవంతుడా. రాజుగోరునైనా నన్న సంతోషమే లేకుండా చంపేశావు గదరా భగవంతుడా. ఒరేయ్, భయం లేదు, బాధ లేదు. 6 నెలలు ఓపిక పట్టు. నీ ఎల్లి నీతో పాటు తక్తు మీద ఎక్కుతుంది, సరేనా? అలాగేలే స్వామి, ఓపిక పట్టలేకపోతే సావాల్సిందేగా అంటూ తల ఊపాడు ప్రభు. వెంకడు ప్రభువులను సర్వాలంకార భూషితులను చేశాడు. కర్పూర హారితతోనూ ఎర్రనీళ్లతోనూ దిష్టి తీశారు. పరిజనులు సేవక జన ప్రతీత ముందు నడుస్తుండగా జనార్దన మంత్రి వెంటరాగా ప్రభువు కొలువుకోటానికి బయలుదేరాడు. ప్రభువు గారి రథం నగర వీధుల గుండా సాగిపోతున్నది. వేటయ గాయాల నుండి కోలుకున్న తర్వాత ప్రభువులు సభకు బయలుదేరటం, పురజనులకు దర్శనం ఇవ్వటం కూడా ఇప్పుడే కావటం వల్ల ప్రజా సమూహంతో వీధులన్నీ కోలాహలంగా ఉన్నాయి. అల్లంత దూరాన్నించి రథంలో ఉన్న ప్రభువులను చూచి చక్రవర్తికి జై, ఆంధ్ర సార్వభౌముడికి జై అన్న నినాదాలు చేయసాగింది ప్రజానీకం. చాలా కాలం తర్వాత కన్నుల పండుగగా దర్శనం
ఇస్తున్న ప్రభువుపై రాజవీధులలో స్త్రీలు పుష్పవర్షం కురిపించసాగారు. అయితే సాములు, ప్రభువు ఇక్కడ నన్ను మంత్రిగారు అని పిలవాలి చిన్నగా చెప్పాడు ప్రభువు చెవిలో మంత్రి. అయితే మంత్రిగోరు, నాకు తెలవక అడుగుతాను, వీళ్ళకేం పిచ్చంట? అల్లంతా నాకు పూలదండలు ఎత్తున్నారు కందా, నన్ను పెళ్లి చేసుకుంటారా ఏం సామి? చాచా, ప్రభువులకు వేసే దండలు పెళ్లి దండలు కావు, అభినందన మాలలు. అద్గది అట్లా చెప్పండి, ఈ కూడా అభినందలే అన్నమాట, ఉత్తుత్తి దండలు. ప్రభువులు అట్టే మాట్లాడకూడదు. అది సరే సామి, ఎవ్వారం కాబట్టి అడిగిన. రాజుగారి బట్టలు సలవ చేసినందుకే సంవత్సరానికి 1.25 సేరు బంగారం ఇస్తుండారు గందా. రాజుగారి ఏషమైతే ఏమిత్తారు సామి? కాదు సామి, కాదు మంత్రిగోరు, జీతం ఏమిత్తారు? ప్రభువులకు జీతమేమిటి? అయితే నీ ఏసం వెయ్యను. ఈరోజు 10 గుడ్డలు సలవ చేసుకున్నా వెళ్ళిపోద్ది నాకు నా ఎల్లికి. అది కాదు ప్రభు, తమరిప్పుడు రాజులు, ఖజానా అంతా తమదే. అట్టా చెప్పండి సామి, మళ్ళీ చెప్పండి. ఖజానా అంతా తమదే. ఓసి నా ఎల్లి, నీ అదృష్టమే. ప్రభువులు మాట్లాడితే యుగంధర మంత్రులు వస్తారు. ప్రభువు మరి మాట్లాడలేదు. రథం ఆ జన సమూహాన్ని చీల్చుకుంటూ కొలువుకోటానికి చేరింది. రథంలో నుంచి దిగుతున్న ప్రభువును చూసి సామంతులు, సర్దార్లు, సామాన్య ప్రజలు జయ ధ్వనాలు చేశారు. అంతమంది జనాన్ని చూసేసరికి ప్రభుగారికి ఠారెత్తి సాగింది. రథంలో నుంచే అమ్మ బాబోయ్ అని కేకవేసి క్రిందకి దూకి పారిపోబోయాడు. కానీ తన ప్రక్కనే ఆసీనుడై ఉన్న జనార్దన మంత్రిని చూసి, నాకు భయమెత్తొంది మంత్రిగోరు అన్నాడు. భయం లేదు, గియం లేదు, మాట్లాడబోయి పొడిచి పారేస్తా, మాట్లాడావో పొడిచి పారేస్తా అంటూ జనార్దన మంత్రి తన అంగారక నుండి సర్ర తలతల మెరిసే ఒక చిన్న చురిక లాగాడు. చూశావా ఎలా ఉందో, నాగుపాము కూరలాగా. జాగ్రత్త, నోరు మూసుకొని క్రిందికి దిగి నేరుగా అటు ఇటు చూడకుండా కొలువుకూటంలో ప్రవేశించు. అటు చూసినా ఇటు చూసినా ఏమాత్రం నోరు మెదిపినా డొక్క చించి డోలు కడతా అంటూ ప్రభువు చెవిలో గర్జించాడు మంత్రి. ఇక విధి లేదురా బాబూ అనుకుంటూ రథం దిగాడు ప్రభు. అతన్ని అనుసరించాడు జనార్దన మంత్రి. ప్రభు చిన్నగా టీవీగా అటు ఇటు చూడకుండా చెక్క బొమ్మ వలె నడుస్తూ కొలువుకూటంలో ప్రవేశించాడు. సభాభవన సింహద్వారం వద్ద విద్యానాథుడు ప్రభువునకు స్వాగతం ఇచ్చి లోనికి ఆహ్వానించాడు. మహారాజుకు అత్యంత అంతరంగికులైన పరిజనానికి తప్ప ఆ రోజున అన్యులకు సభామందిర ప్రవేశ సౌలభ్యం లభించలేదు. కొమ్ములు తిరిగిన పెద్ద వాళ్ళు కూడా మహారాజును ఊరేగింపు సమయంలో మాత్రం దర్శనం చేసుకుని వెళ్ళిపోయారు. సంధ్యా సమయానికి కానీ ప్రభువు తిరిగి బయలుదేరడని తెలియటం వల్ల ప్రజా సమూహాలు నగర వీధులలో నుంచి చెదిరిపోసాగాయి. ప్రభువు కొలువు కూటాన్ని ప్రవేశించాడు. సాధారణంగా రాజ్యంలోని సామంతులు, సరదారులు, ముఖ్య ప్రముఖులు అధిష్ఠించే పీఠాలపై ప్రతాపరుద్ర మహారాజు అంతరంగిక పరివారం రాజసభోచిత వేషభూషణాలంకారాలతో అధిష్ఠించి ఉంది. జనార్దన మంత్రి విద్యానాథుడు వెంట రాగా ప్రభువు నవరత్న ఖచ్చితమైన ఓరుగల్లు సింహాసనం దగ్గరకు నడిచాడు. ప్రభువులు సింహాసనం మీద అధిష్ఠించండి అన్నాడు జనార్దన మంత్రి. ప్రభువులు సింహపీఠికపైకి ఎక్కండి అన్నాడు విద్యానాథుడు. బెరుకుగా సింహాసనం వంక చూస్తున్న ప్రభువును చూసి, అయినా ప్రభువు కదల్లేదు. వాళ్ళంతా ముచ్చెమటలు పోయసాగాయి. జీవం పుట్టిపడేటట్లు మలచిన 2 నిలుచున్న సింహనాధారంగా చేసుకుని శిల్పకారుడు రత్నమాణిక్యాలను మలచి పొదిగి నిర్మించిన సింహాసనాన్ని అలాగే చూస్తుండిపోయాడు. ప్రభువు ముఖమంతా చెమటలో క్రమ్ముతుండగా, ప్రభు, ఇది రోజు తమరు
అధివహిస్తున్న సింహాసనమే కానీ అన్యం కాదు ప్రభు, దయచేయండి. తమకు పట్టిన మహత్తర యోగానికి చిహ్నంగా ఈ సింహ పీఠికపైకి దయచేయండి. అయినా ప్రభువులలో చలనం లేదు. ప్రభు భయం వదల్లేదు. అసలు విషయం ఏమిటి ప్రభు అన్నాడు జనార్దన మంత్రి. మంత్రిగోరు, అయ్యది తప్పుడు జోస్యం. గండం గడిపి యోగం పట్టదంటితే యోగం గడిసి గండం పట్టేటట్టుంది సామే. ఏం ప్రభు, తమకు ఇప్పుడేం గండం వచ్చిందని? ఏ గండం ఏంటి మంత్రిగోరు? ప్రాణగండం వత్తే నా ఎల్లికి నేను ఒక్కడే మొగుణ్ణి కందా. ఆ మాటన్నా పట్టించుకోకుండా సింహాసనం మీద కెక్కుమంటారు చామి. అది కాదురా, దాని మీదకి ఎక్కిన వాడికి ఇంద్రభోగం మహాయోగం సర్వభోగం లభిస్తుందిరా సామి. నిజం చెప్పిండ్రు. చదువుకోకపోయినా సాకలాన్ని సామి. సొరగం అంటే తెలియని యదవానాయల్ని అనుకోకండి. సత్తేనేగా సామి సొరగమొచ్చేది. నీకు ఇప్పుడప్పుడే సావు లేదురా పేరిగాడు. చచ్చినా పరకాయ ప్రవేశం చేసిన తమ ఆత్మ ప్రభువులో దూరింది కట్టెతో సహా. ఏందో సామి, నన్ను నిజంగా పంపాలని. కాకపోతే ఏంది సామి? 2 చిమ్మాల మీద దిండు అడ్డంగా వేసి దాని మీద పట్టుగుడ్డ పరిసి కూకోరా పేరిగా అంటే నేనేం ఎర్రియదవా ననుకున్నారా? అమెత్తయ్యగోరు. అయినా ఈ సాకలనాయల్ని సింహాలకేసి పంపిస్తే మీకేం వత్తాదే అంట. ఒకసారి సస్తే ఖరారుగా సావాల్సిందే గందా సామి. వచ్చేవాడు మరు బతకడు గందా. నే చచ్చిపోతే నా ఎల్లి ముందా మోత్తది గండా. అది ముండమోపి అయితే ఏడుతుంటే నాను చూడలేకపో సామి. నా మొగం చూసి కాకపోయినా సామి, నా ఎల్లి ముఖం చూసైనా నన్ను వదిలేయండి సామి. ఒరే ప్రభు, సామి నన్ను కెయ్యకండి. అంతగా కావాలంటే నా సొంత ఖర్చు మీద ఆటికి కోళ్లను, కొక్కిరాయలను, మేగలను, యాటలను ఇచ్చుకుంటా. నన్ను పోనీయండి సామే. ఆ క్షణాన జనార్దన మంత్రి చేతిలోని చురిక ప్రభు జగన భాగానికి గుప్తంగా తగులుతుండకపోతే ప్రభువు పరుగు లంఘించుకునేవాడు. ఒరే వెర్రి మగమా అని, ప్రాణాలున్న సింహాలు కావురా. నాకు తెలుచులే సామి. ఆటికి ప్రాణం ఉంటే నా ప్రాణాలు అదికెందుకు? అవి ప్రాణాలు తీసే చిమ్మాలే కాదు ప్రభు. మరి చేతబడి చిమ్మాలా? నేను చస్తే దగ్గరికి పోను. అవి చేతబడి సింహాలు కాదురా, బొమ్మలు ప్రభు, బొమ్మలు. అబద్ధాలు చెప్పకండి శత్రువులు గారు. ఆడపిల్లలుడతారు. బొమ్మ అయితే అట్లా గుడ్లూరిమి చుత్తయ్యా. అవి నిజం చిమ్మాలే, కాకపోతే బొమ్మలైతే వాటి మానాన అవి తోక ముడుచుకొని పడుకోవాలి. కానీ లేచినట్టు నోరు తెరిచి కూరలు ఎల్లపెట్టి నాలిక సాచి జూలు వెనక్కేసుకొని గుడ్లురుముతూ సుత్తుందా అంట. ఆహా, సాకలి నంజా కొడుకుని నాకు తెలియక అడుగుతాను, చెప్పండి అంట. ప్రభు పడుతున్న బాధను గమనించాడు సింహాసనపు వెనకాల అభినందన సూత్రధారణ కవి. వేచి ఉన్న అంగరక్షక దళములు, మిగిలిన మంత్రులు ప్రభువు గారి వెంటబడి పరిగెత్తుతున్నారు పట్టుకోవడానికి. కానీ లగెత్తటంలో సాటి లేని మేటి కావటం వల్ల ప్రభు అడ్డం వచ్చిన వాళ్ళ కాళ్ల సందులో నుంచి సహా దూరుతూ ప్రాణాల అరచేత పట్టుకొని చిక్కకుండా చూసుకుంటున్నాడు. చివరికెట్లాగైతేనేం ప్రభువు వారిని పట్టుకొచ్చి సింహాసనం దగ్గరికి తీసుకొని వచ్చారు అంగరక్షకులు. సామి, మంత్రిగోరు, అమెత్తయ్యగోరు, నే చేసిన తప్పేంటి సామి? గాండ్రుమంటున్న చిమ్మానికెత్తమంటారే నన్ను. సలవ బాగా చెయ్యకపోతే చెప్పకూడదా? సావతన్నకూడదా? నిండు ప్రాణాల్ని ఎల్లి మొగుణ్ణి ఎందుకు సామి నాకు ఈ చిచ్చా చూత్తా చిమ్మానికెత్తామంటారు? ఓ ప్రభువా, అది సింహం కాదు, బొమ్మ. ఇంకా అదే మాట. అది బొమ్మ అయితే గాండ్రిస్తుందా? గాండ్రించింది బొమ్మ కాదురా, ఎంకడా సామి. ఎంకడి సంగతి నాకు తెలుసా
అంట. ఎంకడు గాడిదలాగా ఓండ్ర పెట్టగలుగుడా కానీ చింవంలాగా గాంటిస్తాడా సామి? నన్ను రక్షించండి. నాకు యోగము వద్దు, వైభోగము వద్దు సామి. ఈ యోగం పట్టలేదు అని అంతా ఏడుస్తుంటే పట్టించుకోవటానికి నువ్వు ఏడుస్తావేమిటిరా సామి? అందుకోసమని చచ్చిపోమ్మంటావా సామి? ఇక వాడి చేత ఆ సింహాలకు ప్రాణం లేదని ఒప్పించటం బ్రహ్మదేవుని తరం కాదని తేల్చుకున్నారు విద్యానాథ జనార్దనులు. అందుకోసం మరో విధంగా ప్రయత్నం చేయసాగారు. ప్రభు ప్రతాపరుద్ర మహారాజు రోజు ఈ సింహాసనం మీదే కదా కూర్చునేది. ఆ సింహాలు వారిని ఏమైనా చేశాయా అన్నాడు విద్యానాథుడు. ఓ సోసి, ఆ మాట నా కాడ చెప్పకండి శాస్త్రులు గోరు. ఆయన గారు ఆటిని మచ్చిక చేసేసుకొని ఉంటాడు. ముందు నాకొక వేపిని పెంచిన నేనంటి దానికి మాలిమి. నా వేపి నన్ను కరవదు కందా అని ఊళ్ళో వాళ్ళని కరవకుండా ఉంటుందా? కండలెల్లు కొచ్చేటట్టు కరిసి ఊరుకుంటుంది తెలుసా? తెలుసులేరా, కానీ ఇవి బొమ్మలు. పోయి కూర్చోరా, టీవీగా కూర్చోకపోతే సిపాయిల చేత కుమ్మిస్తా. చచ్చేవాడికి టీవీ ఎందుకు సామే? కూకుంటే అవి చంపుతాయి, కూకోకపోతే మీరు చంపుతారు. మీ చేతన్నా సత్తా కానీ దాని చేత సావను సామే. వెళ్ళి నీ మొగుడు చచ్చిపోతున్నాడే, ఇయ్యాల ముండమొయ్యవే అని నీ ముఖాన రాశాడే బెమ్మిదేవుడు. వాడి పెళ్ళాం తాడు తెగ నీ తాడు తెంచుకున్నాడే ఎల్లి అంటూ బిగ్గరగా ఏడ్వటం సాగించాడు ప్రభువు. ఇక లాభం లేదనుకుని జనార్దన మంత్రి అంగరక్షకులకు సంజ్ఞ చేశాడు. మరుక్షణం కళ్ళు మూసుకుని గిజగిజ తన్నుకుంటున్న ప్రభువును నలుగురు అంగరక్షకులు సింహాసనం మీద ఎత్తి కూర్చోబెట్టారు. కొద్ది క్షణాలు ప్రభువు నోటి నుండి మాట రాలేదు. సాములు, మంత్రులు, అమెత్తులు, నేను బతికి ఉన్నానా, చచ్చిపోయానా? కూసింత చెప్పండ సామి, మీ మేలు మర్చిపోను అన్నాడు ప్రభు. ప్రభువులు ఇంకా బ్రతికే ఉన్నారు. నవరత్న ఖచ్చితమైన కిరీటంతో స్వర్ణ సింహాసనం మీద దగద్దగాయమానంగా వెలిగిపోతున్నారు ప్రభు అన్నాడు విద్యానాథుడు. ఆకాశంలో లేచిపోయిన పంచప్రాణాలు తిరిగి వచ్చి ప్రభువు కళేబరంలో ప్రవేశించినట్లయింది. మెల్లగా కళ్ళు తెరిచాడు. సింహాలు మచ్చిక అయినట్లుగానే కనిపించాయి. ఏమీ గాండ్రించలేదు, కదలటం లేదు, మెదలటం లేదు. ప్రభు ఇప్పుడు సింహాసనం మీద కూర్చొని ఉండటం వల్ల సింహాల తెరిచి ఉన్న ఉగ్ర వదనాలు బయటికి గంభీరంగా చొచ్చుకొని వచ్చిన కోరలు ప్రభువుకు కనిపించకపోవటం చాలా మేలయ్యింది. సింహాలు మచ్చిక అయ్యాయని నమ్మకం చిక్కినా ఎందుకైనా మంచిది మరి కొన్నాళ్ల వరకు వాటి విషయం పట్టించుకోకుండా వాటి వంక చూడకుండా ఉండటమే మంచిదనుకున్నాడు ప్రభువు. జనార్దనామాత్య ప్రవాసానాన్ని ప్రారంభిద్దామని అన్నారు విద్యానాథుడు. జనార్దనమాత్య ప్రవాహాసనాన్ని ప్రారంభిద్దామా అన్నారు విద్యానాథుడు. ఇది ప్రవాహసనామా కాక ఏమిటి? అభ్యాసన ప్రవాహసనం. లోపల ఏమీ జరుగుతుందో తెలియని లోకుల కళ్ళల్లో దుమ్ము కొట్టి ప్రభువులు కొలువు తీరి ఉన్నారని నమ్మించే ప్రవాహసనం. నిజానికి అంతే అనుకోండి. కొలువు తీరటం ప్రభువులకు అభ్యాసం చేయించటం కూడా అవసరమే కదా. అయ్యో రాత, ఎలుక తోక తెచ్చి ఎన్నాళ్ళు ఉతికినా నలుపు నలుపే కానీ తెలుపు రాదు. కానివ్వండి, రంగు మార్పిడి రాకపోతే వెళ్ళవేయిద్దాం. ఈలోగా ప్రభువులు ఎలాగూ తిరిగి వస్తారు. ఒరే వెంక, అభినందన సూత్రాన్ని తీసుకున్నావురా? తీసుకున్నాను స్వామి. జనార్దన మంత్రి సభా కార్యక్రమ నిర్వహణకు అనుమతించాడు. వెంటనే వందిమాగదులు కైవారం చేయడం ప్రారంభించారు. కంగునం రోగే కంచు కంఠాలతో రాజాదిరాజ రాజమార్తాండ రాజకుల చంద్ర కాకతీ వంశ కంఠీరవ అరిరాజ భయంకర ఆర్తత్రాణపరాయణ ఆంధ్ర సామ్రాజ్య రమా హృదయేశ్వర శ్రీ 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 ప్రతాపరుద్ర సార్వభౌమ బహుపరాక్ వందిమాగదులు
వచనాలు పూర్తి కాగానే అంతవరకు నిలిచి ఉన్న సభాసదులంతా సార్వభౌముని సింహాసనానికి వంగి తలవాల్చి వినయ విధేయతలతో నమస్కరించి తమ తమ స్థానాలలో ఆసీనులయ్యారు. సభాసదులు ఆసీనులయ్యిందే తడవుగా దౌవారికుడు ప్రవేశించి, ప్రభు, తమ దర్శనార్థం ఆటకత్తెలు నాట్యకత్తెలు వచ్చి ఉన్నారు. తమ సెలవైతే లోపలికి ప్రవేశపెడతాను అన్నాడు. ఏందేంది ఆటకత్తే? కత్తి అడ్డుద్దా? కత్తి ఆడదు ప్రభు. మరైతే కత్తి పాడుద్దా? ఊహు. మరి పాటకత్తె ఏంది అంట? పాటకత్తె అంటే పాట పాడే ఆడుది ప్రభు. ఎట్టా కత్తి అంటే ఆడదా? దీని సిగతరగా అయితే నా ఎల్లి కూడా కత్తే గందా? అవును ప్రభు. మరి గుచ్చుకోవేం? పడక మీద చేరినప్పుడు ప్రభువులు చమత్కరిస్తున్నారు. ప్రస్తుతం ఆటకత్తెలు వస్తారు, వినోదించండి. జనార్దన మంత్రి ఆ మాట అన్నదే తడవుగా ప్రభు వహ వహ అంటూ ఆనందించటం మొదలుపెట్టాడు. ఏం ప్రభు, ఆటకత్తెలు ఇంకా రానేలేదు? అప్పుడే ఆనందించండని మంత్రిగారు సెలవీయగానే నాట్యములోని ఆనందపు లోతులు తెలిసిన వారాయే అన్నాడు విద్యానాథుడు. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. ఓం స్వస్తి.